శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో అయితే మొన్న మీకు ఇది చూపించా కదా, కలశం ఎలా పెట్టుకోవాలనేది చూపించాను కదా. అంటే ఎన్ని రకాలుగా మనం పెట్టుకోవచ్చని ఈ వీడియోలో అయితే కలశంలో ఏమేమి వేసుకోవాలి, ఏమేమి వేసుకుని కలశం పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. తులుపుల్లో అవుతున్నాయి ఇంట్లో, సో సౌండ్లు వస్తాయి, మీరు ఏం కంగారు పడద్దు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏంటంటే ఫస్ట్ మీరు కలసానికి ఒక చెంబు తీసుకోండి. ఇత్తడి చెంబు కానీ, రాగి చెంబు కానీ, వెండిది కానీ, మట్టిది కానీ ఏదైనా సరే మీ ఇష్టం. తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి అందులో వాటర్ కానీ, బియ్యం కానీ, మీ ఇంటి సాంప్రదాయాన్ని బట్టి వాటర్ కానీ, బియ్యం వేసుకోండి కలశంలో. అంటే మీకు కల్పంలో అంటే వరలక్ష్మి వ్రతంలో అయితే మటుకు బియ్యం పోయాలని ఉంటుందంట, నాకు ఈ మధ్యనే తెలిసింది. కానీ మేము ఎప్పుడు వాటర్ వేసుకుంటాం, సో నేను వాటర్ వేసాను అనమాట. తర్వాత అందులోనే కొంచెం మంచిగా పసుపు, కుంకుమ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ మనకి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం కలసలో వేసుకోవాలన్నమాట. పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు ఇవన్నీ వేసుకోవాలి. కాబట్టి నేను అవన్నీ కూడా వేసి చూపిస్తున్నాను. ఒకవేళ వాటర్ వేయకపోతే మీరు నార్మల్గా ఏది వేసినా, బియ్యం వేసినా సరే అందులో కూడా ఇవన్నీ వేసి పెట్టుకోవాలి. పుష్పాలు ఒక 2 ఎర్రటి పుష్పాలు, ఏదైనా పుష్పాలు, ఇంకా చిల్లర రూపాయి, ఒకవేళ మీ దగ్గర బంగారు కాయిన్ ఉంటే అది కూడా వేసి పెట్టుకోవచ్చు. అవన్నీ వేసుకుని ఇవిడి లక్ష్మీదేవి కదా మనం ఇప్పుడు తయారు చేసి కలసం, అలా బోడిగా ఉండకూడదు కాబట్టి ఒక కంకణం ఇలాగ పసుపు కొమ్ము కట్టేసి ఉంచండి. అలా కట్టకుండా ఉంచకూడదు అనమాట. మీరు సాన మీద అరగదీసిన చందనం చెక్క ఉంటే కనుక, పేస్ట్ ఉంటే అది మీరు ఇందులో కలపచ్చు. లేదంటే గంధం పౌడర్ ఉన్నా సరే దాన్ని విడిగా కూడా మీరు నార్మల్గా వేసేయచ్చు. ఇంకా మంచి స్మెల్ రావడం, అదే మంచిగా వాటర్ అది ఉండడానికి మీకు అవకాశం ఉంటే జవ్వాజి పౌడర్ కూడా వేసుకోవచ్చు. వేయాలని రూల్ ఏం లేదండి, జవ్వాజి పౌడరు వేసే అవకాశం ఉంటే వేసుకోవచ్చు. ఇంకా అవన్నిటితో పాటు అక్షతలు కూడా మెయిన్ అనమాట. అక్షతలు కూడా వేసుకోవాలి. అవి కూడా తీసుకుని కొంచెం అందులో ఆ వాటర్లోనే కానీ బియ్యంలో కానీ వేయండి. బియ్యం వేస్తే కనుక అందులో మీరు చిట్టి గవ్వలు, గోమతి చక్రాలు, లక్ష్మీ చక్రాలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అంట. నేను ఎప్పుడు పెట్టలేదు, నార్మల్గా నాకు తెలిసిన పెద్దలు చెప్పింది. ఇంకేంటంటే నెక్స్ట్ పంచపల్లాలు వాడవచ్చు, లేదంటే మామిడాకులన్నా పెట్టచ్చు. మామిడాకులు కూడా లేకపోతే తమలపాకులు కూడా పెట్టుకోవచ్చు. ఒరిజినాలిటీగా అయితే మర్రి, రావి చెట్టు, మామిడాకులు, జమ్మి చెట్టు ఇవన్నీ కలిపి 5 రకాలు ఉంటాయన్నమాట. మేడి చెట్టు, మొత్తం ఇవన్నీ 5 రకాలు పెట్టాలి. వాటిని పంచపల్లవాలు అంటారనమాట. 5 చిగుళ్ళే పెట్టాలండి, కొమ్మలు కాదు, చిగుళ్ళు పెట్టాలని చెప్తారనమాట. అవి పెట్టాలి. లేదా బియ్యంలో అయినా సరే అంతే. మీకు అవి ఏమి దొరకకపోతే ఉత్తి మామిడి కొమ్మలన్నా పెట్టవచ్చు, లేదంటే తమలపాకులు కూడా పెట్టవచ్చు. మామిడాకులు దొరకకపోతే ఇంకా మరి ఏం చేయలేం కదా. నెక్స్ట్ కొబ్బరికాయ ఒకటి తీసుకోండి. కొంతమంది ఇలా తీసుకుంటారు, కొంతమంది పీచుతో తీసుకుంటారు. మీ ఇదిని బట్టి మీరు తీసుకోండి. తర్వాత ఈ బియ్యం కలసంలో వేసిన బియ్యం కానీ, కొబ్బరికాయ కానీ ఏదైనా అంటూ తగలని, నీచు పదార్థాలు తగలని వాటిలో తీపి పదార్థం కానీ ఏదైనా వండుకుని తినొచ్చు అనమాట. అది లేదంటే కలసాన్ని బ్రేక్ చేయరు చాలామంది కొబ్బరికాయని. ఎందుకంటే మీకు కలసం పెట్టామంటే ఈ కొబ్బరికాయ పైన పెట్టే, కలసం మీద పెట్టే కొబ్బరికాయ అమ్మవారి శిరస్సుతో సమానం అనమాట. అందుకనేసి దాన్ని చాలామంది బ్రేక్ చేయరు. ఇంకా అందులో వేసే కలసంలో వేసిన వాటర్ని దాన్ని అమ్మ ఉండే రుధిరం కింద, ఇంకా ఈ మనం చుట్టిన ఇవి ఉన్నాయి కదా, ఈ దారాలు, వీటిని నరాల కింద లెక్కేస్తారంట. సో అందుకనేసి నేను విన్నాను. సో మీరు అందుకనేసి కలసానికి దారం కూడా చుట్టుకోవడం మంచిది. ఎక్కువ దారాలు చుట్టకపోయినా జస్ట్ ఒక 2-3 పోగులన్నా చుట్టండి. ఉత్తిగా అయితే ముడిగా కలశని పెట్టకూడదంట. ఇలా దారం మాత్రం ఖచ్చితంగా చుట్టాలనేసి నాకు తెలిసిన గురువుగారు చెప్పారు. ఇలాగా బ్లౌజ్ పీస్ కూడా వేసుకోవాలి కలశానికి. వేసుకుని ఒక పూలదండ, ఏదైనా సింపుల్గా ఉండే పూలదండ పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే బొట్టు కూడా పెట్టాలండి కలశానికి. నేను ప్రస్తుతం అయితే నేను కలశ ఆవాహన చేయట్లేదు కాబట్టి అమ్మని మీకు చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి బొట్టు పెట్టలేదు. ఎప్పుడైనా మనం బొట్టు పెట్టి అమ్మని రమ్మని పిలవగానే అమ్మ వచ్చి కూర్చుంటారనమాట. కాబట్టి నేను అందుకే కలశానికి బొట్టు అయితే పెట్టలేదండి. మీరు ఇప్పుడు చూపించాను కదా ఈ అలంకరణ, ఇక్కడితో అయితే మీరు అలంకరణ ఆపేసుకుని అమ్మని మనం పూజలో అలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. బ్లౌజ్ పీస్ అలా పైనుంచి వేసి, ఒకవేళ మీరు వీడియో చూడలేనట్టయితే నేను వీడియో ఆల్రెడీ చేస్తున్నాను. ఏమేమి రకాలుగా ఎన్ని విధాలుగా కలశ అయితే మనం పెట్టాలి, ఎలా అయితే పెట్టుకోవచ్చు అనేది మన అవసరాన్ని బట్టి ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను, మన ఛానల్లోనే ఉంది. ఒకవేళ చూడాలనుకుంటే చూడండి.
తర్వాత ఏంటంటే కలసని మీరు అలా కలస పైకి బ్లౌజ్ పీస్ అలా అన్నా వేయొచ్చు, లేదంటే ఇదిగో ఇలా ఫోల్డ్ చేసి చిలకలా చుట్టి ముక్కలుగా పెట్టేసి అన్నా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట, మీకు వచ్చిన దాన్ని బట్టి పెట్టుకోండి. నేను అందులోనే ఆల్రెడీ ఎలా అయితే అలంకరణ చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టున్నాను, ఒకవేళ మీకు అవకాశం ఉంటే చూడండి. ఇంక ఇలాంటి ముఖాకృతులు వస్తాయండి, అమ్మవారి ముఖవాడాలు వస్తాయి, వీటిని కన్నడలో ముఖవాడ అంటారు. అవి మీకు ఉంటే పెట్టుకోవాలి అని మీరు అనుకుంటే మాత్రం పెట్టుకోండి, అది మీ ఇష్టం, టోటల్లీ మీ ఇష్టము. లేదండి, దాని ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ తర్వాత కలశానికి ఎక్కువ హెవీగా అలంకరణ చేయకూడదు, ఎందుకంటే తర్వాత అది ఏదైనా ఇదైందంటే మనం చాలా బాధపడాలి. అమ్మవారు ఉంటారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా సింపుల్గా చేసుకోండి. కలశం పైన బ్లౌజ్ పీస్ పైన గాజులు కూడా వేయాలన్నమాట, అవి కూడా నేను వేస్తున్నాను. మా లెక్క అయితే ఇలాగ ఉంటుంది, మేము ఇంతకు మించి అలంకరణ చేయము. నేను ఎదిగొచ్చిన తర్వాత నుంచి మాత్రం నేను అలంకరణ మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను అమ్మ ముఖ ఆభరణాన్ని కూడా నేను పెడుతున్నాను. మీకు అవకాశం మీకు ఉంటే ఇంట్లో గోల్డ్ వస్తువులు ఏమన్నా ఉంటే మాత్రం వాటిని ఆవు పాలు ఇంకా మంచినీళ్ళలో శుద్ధి చేసేసి వాటిని కలశానికి వేసి అందంగా అలంకరించుకోవచ్చు అనమాట. సిల్వర్ కానీ అంటే పట్టీలు, కొత్త పట్టీలు తీసుకుంటారు అవి కానీ, లేదంటే పసుపు బొందు కూడా వేస్తారు అమ్మకి, ఖచ్చితంగా అది వేయాలి. రూపు కట్టి పసుపు బొందు అమ్మకి వేస్తారు. ఒకవేళ మీరు అది వేయచ్చు, లేదంటే కనుక అమ్మని అలా విడిగా వదలకూడదు కాబట్టి పసుపు కొమ్మన్న వేసి పెట్టచ్చు, తప్పులేదు. కానీ అమ్మని అలాగా పరమేశ్వరి కదా ఆవిడ, కంఠానికి ఆభరణం లేకుండా ఉంచకూడదు కాబట్టి అలా వేసి ఉంచండి. ఇంకా మల్లెపూలు కానీ, సంపంగులు, సన్నజాజులు, పొద్దులు, పొన్నతిరుగుళ్ళు, ఇంకా మీకు ఇష్టం ఏముంటే అవి, కనకంబరాలు, ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉండేవి, ఎక్కువ స్మెల్ వచ్చేవి, లైట్ వెయిట్లో ఉండే పుష్పాలు మాత్రమే అమ్మకి యూజ్ చేయండి. ఎందుకంటున్నానంటే కలశం ఎక్కువ ఊగకూడదు, కలశం కదలకూడదు, అక్కడితో మన పూజ అయిపోయినట్టే లెక్క కాబట్టి చాలా సింపుల్గా అయితే అలంకరణ చేసుకోండి మీకు అవకాశం బట్టి. తర్వాత మనం పూజలు పెట్టాక పూజ అయ్యే వరకు మనకు కలశం కదలకూడదు. సాంప్రదాయంగా ఏదైతే ఉన్నాయో వాటితో మాత్రమే కలశానికి అలంకరణ చేసుకోవాలి. మీకు అంతగా చేసుకోవాలంటే ఇలా ముఖాకృతిని అమ్మ ముఖవాడాన్ని పెట్టుకోవాలనుకుంటే ఇది మస్ట్ అయితే కాదండి. చాలామంది దీన్ని ఇప్పుడు విమర్శిస్తున్నారు కూడా. ఎప్పుడు కూడా అలంకరణలు, ఆభరణాలు అలంకరించడము, ఒక అమ్మవారిని తయారు చేయడం అనేది ఇది మన పర్సనల్. నా విషయంలో అయితే భక్తి అనేది ఎవరి పర్సనల్ వాళ్ళది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు ఏంటంటే తయారు చేసినవి పట్టుకొచ్చి మేము ఇలా యూట్యూబ్లో పెట్టడం తప్పు, ఎందుకంటే ఎవరి పర్సనల్ వాళ్ళది కాబట్టి మన పర్సనల్ని మనం బయటికి ఎక్స్పోజ్ చేసినప్పుడే మనం ఇబ్బందులు పడతామన్నమాట అందరి నుంచి. కాబట్టి నేనైతే ఇలాగ సింపుల్ కలశం అయితే ఇలాగే చేసుకుంటా. అమ్మవారి విగ్రహం కూడా నేను అలంకరణ చేసి పైన వేరేగా పెట్టుకుంటా. పూజ అంతా అయ్యేది మాత్రం ఇదిగో ఈ కలశానికే అవుతుంది. నేను ఇంతే సింపుల్గా కలశాన్ని చేసుకుంటాను. ఇంకా కలశం కింద పెట్టడానికి మనం బియ్యం పోయాలన్నమాట, అమ్మని కింద పెట్టకూడదు కాబట్టి ధాన్యంలో పెట్టాలంట. ఒరిజినాలిటీగా అయితే మన దగ్గర ధాన్యం ఉండదు కాబట్టి ఇలా బియ్యం పోసి పెట్టచ్చు. ఆల్రెడీ మనం పీఠాన్ని అలంకరించి దాని మీద అష్టదళ పద్మం అది వేసుకుంటాము. తర్వాత ఏంటంటే మళ్ళీ ప్లేట్లో కూడా బియ్యం పోసిన పళ్ళెంలో కూడా అష్టదళ పద్మం వేసి అందులో అమ్మ కలశం చెంబుని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అమ్మని కింద పెట్టకూడదండి, పరమేశ్వరి కదా ఆవిడ, కింద ఉంచకుండా ధాన్యంలో కొలువు ఉంచాలి. మన ఇంట్లో కూడా అలాగే ఎప్పటికీ దానానికి లోటు లేకుండా ఉంచమని ఆ తల్లిని వేడుకుని అందులో పెట్టుకోవాలన్నమాట. ఇంకా అలా పెట్టుకుని ఆ కలశాన్ని కూడా బియ్యంలో వేసి పెట్టేసుకుని అమ్మని అలా ఉంచుకోవాలి. ఇంకా ఎప్పుడైతే మనం వ్రతంలో పెట్టేసుకుని తర్వాత ఎప్పుడైతే ఆవాహన అనే ఆచారం వస్తుందో ఉపచారం వస్తుందో అప్పుడు మనం అమ్మని అందులోకి ఆవాహన చేసి షోడశోపచారాలు పూజని పూర్తి చేసి తర్వాత ఉద్వాసన ఆవుపాలు వేసి ఉద్వాసన చెప్పుకుంటాం అనమాట. ఇంక ఇదే లాస్ట్ వీడియో నాకు తెలిసిన మట్టికి. అందరూ కూడా జాగ్రత్తగా చేసుకోండి వరలక్ష్మి వ్రతం, భయాలకు పోవద్దు. మీకు ఉన్నంతలో శక్తికి మించొద్దు, శక్తికి తక్కువ, భక్తికి మించొద్దు, శక్తికి మించొద్దు, తక్కువ చేసుకోవద్దు. జాగ్రత్తగా చేసుకోండి. ఏమాత్రం డౌట్ ఉన్నా మాత్రం కామెంట్ చేయండి. నాకు తెలిసినంత మట్టుకి ఇదే లాస్ట్ వీడియో అవుతుంది. ఇంకా అవకాశం బట్టి నేను చేసే అవకాశం ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. మ్యాక్సిమం ఇంకా అన్నీ చెప్పేసానే అనుకుంటున్నాను. వీడియోస్ ఏమన్నా కావాలంటే వెళ్ళి చూసుకోండి, మన దాంట్లో ఉన్నాయి. శ్రీమాత్రే నమః.